ఇప్పుడు హిడంబుడు అంటున్నాడు, ఒరే మానవాధమా, అధమా చేర్చాడు, ఊరికే ప్రయోజనం లేని మాటలు మాట్లాడకు, లొచలొచలొచలొచ అని మాటలను చేతులతో చూపించు. అప్పటి నుంచి చూస్తున్నాను, నా చెల్లితోనూ ఇట్లే మాట్లాడుతున్నావు, నాతోనూ ఇట్లే మాట్లాడుతున్నావు. ఓ చాలు, నువ్వు అయిన తర్వాత గొప్పలు చెప్పుకో, ఆలస్యం చేయకు, ఇక నీ కథ పడతాను. నువ్వు బలవంతుడని అనుకోకు, నువ్వు చూస్తే బక్క చిక్కిన వాళ్ళలాగా ఉన్నావు, పరాక్రమవంతుడివని అని విర్రవీగకు, వృధాగా గర్జించకు. ఏదో కొంచెం కండరాలు వచ్చాయంటే గర్జిస్తున్నావా? నాతో పోరాడు, నాతో నీతో సమానం ఉందే, ఏమనుకున్నావు నేనంటే? ఎవరు బలవంతులో నీకు అర్థమవుతుంది. ముందు నీ కండకావరాన్నే అణుస్తాను. ఎంత నువ్వు ఆ కండల మీద నమ్మకం పెట్టుకున్నావు కదా నువ్వు, నీ కండకావరాన్ని అంటే దాని మీద నమ్మకం నీకుంది. మంచి మంచి కండలు ఉన్నాయి, నాకు కాళ్ళకంత కండరాలు ఉన్నాయి అని నా చెల్లితో చెప్తూ ఉంటువే నువ్వు. అది నేను విన్నా. ఫస్ట్ నీ కండరాలను తుంచి పారేస్తాను, జాగ్రత్త. దాని మీద ఎంత నమ్మకం నీకు, కండరాల మీద? నీ సంగతినే చూస్తాను. పడుకున్న వాళ్ళు ఎవర్రా వాళ్ళు, నిద్రపోతున్నారు ఇంకా కూడా. అంతవరకు వీళ్ళు పడుకొని నిద్రలేపకు. నువ్వు చేదుగా మాట్లాడావు కాబట్టి, నా మనస్సుకు గుచ్చుకునేలాగా మాట్లాడావు కాబట్టి, ముందు నీ సంగతి చూస్తాను. వాళ్ళు అంతా పడుకొని వాళ్ళు, లేకపోతే పరిగెత్తిపోతారు. మళ్ళీ నేను కూడా ఎందుకు పరిగెత్తాలి వాళ్ళతో పని లేక? హాయిగా పడుకొని నిన్ను సైలెంట్గా ముగించేసి, ఫస్ట్ నిన్ను పలహారంలాగా నంచుకోవటానికి ఊరకాయలాగా పెట్టుకొని వాళ్ళను చూసుకుంటాను, భోజనం కింద పెట్టుకుంటాను. వాడు ఆ పక్క చెక్కిన కూర్చుందే ఆవిడ చూస్తూ ఉంటుంది అంతే, లేకపోతే గుండె ఆగి సస్తుంది అంతే, ఇంకేం లేదు. తర్వాత నేను ఈ చెల్లెలు ఉందే, దీన్ని నమిలి తినేస్తాను, ఏం పర్వాలేదు. నాకు ఇంకా చెల్లెలు లేదు, ఎవరు లేదు నాకు. నిన్ను చీల్చి ముక్కలు చేసి నీ రక్తాన్ని నేను తాగాలని చాలా ఇష్టపడుతున్నా. తెల్ల తెల్ల కండరాలు, ఆహాహా ఎంత బాగుంటుందో నీ రక్తము. ఎర్రగా ఉంటుందో మరి పసుపు రంగుగా ఉంటుందో తెలియదు, కానీ బొలి బాగుంటుంది. తర్వాత నీ వారి సంగతి నేను చూసుకుంటాను, వారి రక్తం కూడా నేను త్రాగుతాను. ఆ తర్వాత నాకు ద్రోహం చేసినటువంటి హిడంబని వధించడం కాదు, దాన్ని తినేస్తాను, దాన్ని కూడా రాత్రి పరారానికి పెట్టుకుంటా దాన్ని అని హిడంబాసురుడు చెయ్యి పైకెత్తాడు. కోపంతో భీముడి మీదకు దూసుకొని వచ్చాడు. బొట్టి చేతులతో అంత ఇంకేం లేదు. భీముడు అవలీలుగా ఊరికే అట్లా మామూలు చేయి పట్టుకున్నాడు, అవలీలుగా పట్టుకున్నాడు. హిడంబుడు గింజుకుంటుంటే భీముడు వాడిని బలంగా ఈడ్చుకొని పోయాడు. కావలసిగా సింహం జింక పిల్లని ఈడ్చుకొని పోయినట్లుగా 8 ధనస్సులు అంటే 32 మూరలు అని దూరం వరకు ఈడ్చుకొని పోయాడు. హిడంబుడు కొంచెం దూరం, ఎందుకంటే ఇంత పడుకున్నారు, వాళ్ళకెందుకు డిస్టర్బు. పెద్ద పెద్ద గుద్దులు, పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉంటాయి, డమ్ము దుమ్ము అని ఉలిక్కిబడి లేస్తారు. ఆ 2 కవల పిల్లలు లేచేస్తారు. వాళ్ళు కిర్రని ఏడిస్తే కష్టం అవుతుంది. పెద్దవాళ్లే, వాళ్ళ వీడి దృష్టిలో పిల్లలు పాపం. ఆ పిల్లలు కూడా లేచేస్తారు. అందుకని వదిలే, దూరంగా తీసుకుపోయాడు. అక్కడ వాడిని సరి చేసుకుంటాను. హిడంబుడు బాధను తట్టుకోలేక గోలబెట్టి కొట్టుకున్నాడు నోరుతో. అయ్యో అయ్యో అయ్యో. ఆ మధ్యలో కోపం కూడా వచ్చింది. కోపం వచ్చి భీముడిని గట్టిగా పట్టుకొని భయంకరంగా గర్జించాడు. అల్లాడిపోయేటట్టుగా ఆ వనమంతా, ఆ అరణ్యమంతా అల్లాడిపోయింది. అక్కడ ఉండే చెట్లంతా గడగడగడ అన్నాయి. ఒక పక్క సోదరులు సుఖంగా నిద్రిస్తున్నారు, వీడేమో గర్జిస్తున్నాడు. ఆ శబ్దానికి తన వారందరికీ నిద్రాభంగం అవుతుందని భీముడు ఆలోచించాడు. ఏంట్రా ఇది ఇట్లా అయిపోతుంది, వాళ్ళ నిద్ర లేపకూడదు. ఎందుకంటే 3 రోజుల నుంచి ఆహారం లేక వచ్చారు, చాలా అలసిపోయారు, నీళ్లు కూడా తాగలేదు వాళ్ళు. ఈ మధ్యలో ఈ గొడవ నాకు
ఈ ప్రేమ కలాపాలు, ఈవిడ వచ్చి తగులుకుంది నాకు, మరి వీడు తగులుకున్నాడు, దాన్ని పెళ్లి చేసుకునేది ఎప్పుడు, వీడిని చంపేది ఎప్పుడు, మా వాళ్ళని లేపేది ఎప్పుడు, వాళ్ళకి భోజనం పెట్టేది ఎప్పుడు, నా కష్టం అని అంటూ పాపం అది అనుకుంటూ వీడిని గుద్దుతున్నాడు. ఎలాంటి ఇబ్బంది కలగకూడదని హిడింబాసురుడికి పట్టు విదిలించుకొని, అంటే ఎక్కువ కొట్టుకుంటున్నాడు కదా, నోరు కొట్టుకుంటున్నాడు కదా, అందుకని ఆ పట్టుని విదిలించుకున్నాను. వాడినే గట్టిగా పట్టుకొని దూరంగా విసిరి కొట్టాడు. ఒక్కపారి దూరం ఇంకా దూరం వెళ్ళి నేను చెప్పేసి, వెంటనే భీముడు అక్కడికి ఎంత దూరం పడిందో తెలీదు, వెళ్ళి దూరం పడ్డాడు. పాపం భీముడే వెళ్ళాడు నడుచుకొని అంత దూరం. అసలైన యుద్ధం ప్రారంభించాడు అక్కడ. ఈ సౌండ్ ఇక్కడ లేదు కదా, ఇప్పుడు దూరం కదా, కొంచెం దూరం అయిపోయింది. ఈ కొట్టుకుంటున్నారండి ఇద్దరు కూడా. ఏం కొట్టుకుంటున్నారండి, ఒక గుద్దుకి ఒక చెట్టు పడిపోతున్నది, ఒక్కొక్క గుద్దుకి ఒక్కొక్క పులి పరిగెత్తిపోతున్నది, ఒక్కొక్క గుద్దుకి అక్కడక్కడక్కడక్కడ భూమి కంపించి కింద పడిపోతున్నది. యుద్ధంలో ఎవరూ తగ్గటం లేదు, భయంకరంగా ఉంది. ఒకరిని మించి ఒకరు పోరు సాగిస్తున్నారు. అలా వారి పరాక్రమం గొప్పగా ఉంది. మత్త గజాలు, పెద్ద పెద్ద గజాలు, 10 బలంతో కలిగినటువంటి ఏనుగులు, మత్త గజాలు పోరాడుకున్నట్లుగా వారు తీవ్రంగా కొట్టుకుంటున్నారు ఒకరికొకరు. పరిసరాల్లో ఉన్న చెట్లను పీకి ఒకరి మీద ఒకరు విసిరేసుకుంటున్నారు. పెద్ద పెద్ద చెట్లను పీకుతున్నారు, ఒక గడ్డిపూస పీకినట్టుగా టపకా అని పీకుతున్నారు. అక్కడంతా ఖాళీ అయిపోయింది. అసలు ఇటువంటి యుద్ధం అడవి క్లీన్ చేయాలంటే వీళ్ళని పిలుచుకొస్తే సరిపోదేమో, అంత మొత్తం అంతా అక్కడ ఉన్న లతలను పాదాలతోనూ తొడలతోనూ అణిచివేశారు. పెద్ద పెద్ద బుషెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అస్సలు పిడిపిడి అయిపోయాయి. పెద్దగా శబ్దం చేస్తూ అక్కడికి వచ్చిన మృగాలను పక్షులను భయపెట్టారు. ఏ మృగము ఏ పక్షి రాకుండా బలవంత పరిగెత్తిపోయింది. ఇద్దరూ బలవంతులు, ఇద్దరూ మదించి ఉన్నారు. ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలని అనుకుంటున్నారు. ఇద్దరూ ఒకరి చేతులనొకరు మెలిత్రిప్పుకుంటున్నారు. తొడలను మోకాళ్లతో పొడుచుకుంటున్నారు. ఒకరినొకరు కింద పడవేసుకుంటున్నారు. ఈ భీముడికి చాలా రోజులైందట ఇదంతా, ఒళ్ళంతా ఒక మాదిరిగా ఉందట, ఒళ్ళంతా నొప్పులుగా ఉందట. మసాజ్ చేసేవాళ్ళు అక్కడుంటే చాలామంది ఉండేవాళ్ళు, కుస్తీ వాళ్ళు మసాజ్ చేసేవాళ్ళు. మసాజు లేదు ఇప్పుడు. ఒక 2 నెలల నుంచి మసాజ్ లేదు. లక్క ఇంట్లో ఉన్నాడు కదా, మసాజ్ లేదు, ఏమీ లేదు. అందుకని చాలా బాధపడుతున్నాడు. అందుకని వీడితో ఈ గుద్దులతో ఆనందపడిపోతున్నాడు. ఒక్కొక్క గుద్దితే ఆహా ఇక్కడ గుద్దరా అక్కడ గుద్దరా అంటున్నాడు. ఒక్కపారి హిడింబుడు గుద్దుతుంటే భీముడిని ఇక్కడ గుద్దుతుంటే ఇక్కడ చూపిస్తాడు, ఇక్కడ గుద్దుని, ఇంకా గుద్దుతుంటే ఇక్కడ నడుము దగ్గర ఒకపారి గుద్దరా. ఒకరినొకరు కింద పడవేసుకుంటున్నారు. కాళ్లతో తొక్కి నలిమేసుకోవాలని చూస్తున్నారు. అన్ని చోట్ల గుద్దుతున్నాడు. భయంకరంగా సింహనాదాలు చేస్తున్నారు. రాళ్లతో కొట్టినప్పుడు కలిగేటువంటి బాధ, అటువంటి బాధను ఇద్దరూ పిడిగుద్దులు గుద్దుకుంటూ అనుభవించారు. మన హీరో గారికి మాత్రమే అనిపించలేదు, హాయిగా ఉంది, కొంచెం నూనె వేసి ఉంటే బాగుండేమో అనిపించింది. మసాజ్ అయిపోయేది కానీ తెచ్చుకోలేదు నూనె అనుకున్నాడు. ఇద్దరూ పీడించుకున్నారు, దూరంగా విసిరు కొట్టుకున్నారు ఒకరికొకరు. అలా వారి యుద్ధం చాలా భయంకరంగా సాగింది. వారి గర్జనలకు అడవి దద్దరిల్లిపోయింది. ఆ శబ్దానికి కుంతికి పాండవులకు అంత దూరంగా ఉండేవాళ్ళ మెలకు వచ్చింది. అప్పుడు అంతవరకు మెలకు రాలేదు పాపం. కనులు తెరిచి చూడగానే వారికి అందమైన హిడింబ కనిపించి అక్కడే నిల్చుంది. ఆవిడ చాలా దుఃఖించుకుంటూ కష్టపడుతూ సిగ్గుగా అట్లా నిల్చుంది ఆవిడ. వారికి అందమైన ఏమిటి ఇక్కడ అదేం శబ్దము, ఎక్కడి నుంచో శబ్దం, ఏదో పిడుగుపడినట్టుగా అవుతున్నది. వాన కూడా లేదే, పిడిగెంత శబ్దం అవుతున్నది. భూకంపాలా ఏమైనా, అది కూడా లేదే. దడార్ బడార్ దడార్ బడార్ అంటుంది. ఇది చూస్తే మనం మెలకువై చూస్తే అందమైనట్టు బొమ్మలాగా నిలబడింది హిడంబ కనిపించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు కుంతీదేవి నిద్ర నుంచి మేల్కొన్నారు.
అతిలోక సుందరిలాగా తమ ఎదుట ఉన్నటువంటి స్త్రీని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కుంతీదేవి ఆ స్త్రీతో ఇలా మధురంగా మాట్లాడింది. సుందరి, నువ్వెవరు? ఎవరి కూతురు? ఇక్కడికి ఏ పని మీద వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏ దేవకన్యవా, అప్సరసవా, వనదేవతవా, గంధర్వ కన్యవా, శాపగ్రస్త కన్యవా, ఎవరు నువ్వు అని అడిగింది. హిడింబి, ఓ దేవి, ఇదిగో నల్లని మేఘంలాగా విశాలంగా ఈ వనం కనిపిస్తుంది కదా, ఇది హిడంబుడనే రాక్షసుడికి ఇల్లిది. నాకు ఇల్లే, మేమిక్కడ నివసిస్తూ ఉంటాం. నేను ఆ రాక్షసుడి చెల్లెల్ని. అతడు నిన్ను పుత్ర సహితంగా చంపిరమ్మని నన్ను ఆజ్ఞాపించి పంపాడు. నేను మీ వద్దకు వచ్చాను, మీరు పడుకున్నారు. హిడంబాసురుడిది క్రూర బుద్ధి. నేను అతడికి భయపడి మీ వద్దకు వచ్చి నీ పుత్రుణ్ణి చూశాను. ఏమమ్మా వాడున్నాడు ఆ పుత్రుడు, ఏమమ్మా కన్నావు వాణ్ణి? ఆ మహాబలుడు ఏంటమ్మా బంగారు కాంతితో వెలిగిపోతున్నాడమ్మా. అమ్మ, నేను అటువంటి వాడిని చూడలేదు తల్లి. అప్పుడు సర్వప్రాణి హృదయాల్లోనూ తిరుగాడే ఆ మన్మథుడు నన్ను ప్రేరేపించాడమ్మా. నేను నీ కుమారుడి అందానికి వశురాలను అయిపోయాను తల్లి. నేను ఇక నా చేత కాదమ్మా. నీ కుమారుణ్ణి భర్తగా వరించేశానమ్మా. మనసులోనే పెళ్ళి అయిపోయిందమ్మా. ఈ రాక్షసుడి బారిన పడుకోకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళటానికి చాలా ప్రయత్నం చేశానమ్మా. కానీ నీ పుత్రుడు అందుకు ఒప్పుకోలేదు. అందరినీ తీసుకుపోతాను, ఎగరించుకొని వెళ్ళిపోతాను ఆకాశం గుండా అంటే, వద్దు, మీ అన్నని నేను చూసుకుంటాను కదా అని ఇప్పుడు గుద్దులాడుతున్నారమ్మా ఇద్దరు చేరుకొని. ఏం చేసేది? ఇదంతా మా అన్న గమనించి వాడు చాలా కోపించి వచ్చాడమ్మా. నీ కుమారులందరినీ తానే చంపాలని ఇక్కడికి వచ్చాడు. అత్త ఏంటి? సడన్గా అమ్మ వెళ్ళి అత్త అయిపోయింది. అవును అత్తమ్మ, అత్తమ్మ. అప్పుడు ఆ నరభక్షుడిని నీ కుమారుడు అంటే, అత్తమ్మ నా ప్రియుడు. ఓ, అప్పటికే నీ ప్రియుడు అయిపోయినాడా? సరే, నా ప్రియుడు అయినటువంటి భీమసేనుడు, ఓహో అంత సిగ్గా ఎదిరిస్తున్నాడమ్మా, ఈడ్చుకుంటూ చాలా దూరం తీసుకుపోయాడమ్మా అని సిగ్గుపెట్టి చెప్తున్నది. అదిగో అటు చూడండి అని మెల్లగా కన్నుతో చూపిస్తుంది. యుద్ధంలో ఆ నరరాక్షసులు అంటే ఆ నరరాక్షసుల్లాగా ఒకరిని మించి ఒకరు పరాక్రమాన్ని ప్రదర్శించుకుంటున్నారు చూడండమ్మా. భీకరంగా గర్జిస్తున్నారు చూడమ్మా. అయిపోతుంది రండి, వాడి కథ అయిపోతుంది. మహావేగంతో ఒకరినొకరు ఎంతో దూరానికి విసిరేసుకుంటున్నారు చూడమ్మా. మీకు నిద్రాభంగం అవుతుందని ఆయన గారు, ఎవరు? అదే ఆయన, మా ఆయన గారు. ఆ మాటలు వింటూనే ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు ఒక్కసారిగా పైకి లేచి వాళ్ళు నవ్వలనో ఏడ్చలనో భయపడలనో ఒక్కటి అర్థం కాకే నిలబడ్డారట. ఈవిడ చెప్పే మాటలకి నవ్వు ఒక చోట వస్తుంది, ఆశ్చర్యం ఒక చోట వస్తున్నది. మరి వాడు అట్లా గుద్దుకుంటుంటే ఆ భయం ఒక చోట వస్తుంది. రాక్షసుడు కదా, ఎట్లా రాక్షసుడే కదా, ఏమవుతాడో భీముడు అని అది ఒక చోట. ఈవిడ కథ, ఈవిడ కూడా రాక్షస కదా, ఈవిడ ఏం చేసుకుంటుంది ఎవరికి తెలుసు? ఏం ఆట ఆడుతున్నారు ఈ రాక్షసులంతా? అప్పుడు హిడింబ, భీమసేనులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుంటున్నారు, క్రిందకు పడదోసుకుంటున్నారు. ఆ రాక్షసుడు భీముడు సింహంలాగా పోరాడుకుంటున్నారు. వారి యుద్ధానికి పైకి లేచినటువంటి ధూళి అడవిలో దావాగ్ని పొగలాగా వ్యాపించింది. వారి శరీరం దుమ్ము కొట్టుకొని పోయి ఉంది. వారు మంచుతో కప్పబడినటువంటి పర్వతాల్లాగా శోభించారు. నడుచుకొని వస్తుంటే పర్వతాలు నడుచుకొని వస్తున్నట్టుకున్నాయట. యుద్ధంలో హిడంబుడు విజృంభిస్తున్నాడు. హిడంబుడిదే పైచేయి అవుతుంది. భీముడు యుద్ధాన్ని ఆనందిస్తూ కావలసిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. దాన్ని ఆ రాక్షసుడు అవకాశంగా తీసుకొని రెచ్చిపోయి భీముడిని బాధిస్తున్నాడు. అర్జునుడు అది చూసి భీముడికి రోషం తెప్పించాలని నవ్వుతూ ఇలా అన్నాడట, అన్నా భయపడకు, మేము వచ్చేసాంలే.
ఇంతవరకు ఈ భయంకరుడితో యుద్ధం చేస్తున్నావని మాకు తెలియదు. ఇంతవరకు మాకు యుద్ధంలో నువ్వు బాగా అలసిపోయావని కూడా మాకు తెలీదు. మేము వచ్చేసాం కదా, ఇక నీకు భయం లేదు. నేను నీకు సహాయం చేస్తాను. ఈ రాక్షసుని నేను సంహరిస్తాను. ఈ నకుల సహదేవులు అమ్మను చూసుకుంటూ ఉంటారు చెప్పాను. జోరుగా చెప్తున్నాడు. అమ్మ ఇక్కడ ఉండండి మీరిద్దరువే అంటూ అన్నాడు. భీముడు ఆ మాటలతో అర్జునుడి అభిప్రాయాన్ని గ్రహించి, అర్జున కంగారు పడకయ్యా, నువ్వేమీ చేయనక్కర్లేదు, అలాగే చూస్తూ ఉండు. నా బాహువుల మధ్యలో చిక్కుకొని ఈ రాక్షసుడు ఇక బ్రతికి బయటపడలేడు. కావలసిగా నేను అట్లా ఉంటే చూడాలి. మీ ముఖాలన్నీ చూశానంతే. అది కూడా నిల్చుంది చూడు, దాని ముఖం కూడా ఓహో దాని మీద అప్పుడే నీకు మోజు పడిపోయిందే, సరే అది ఏమవుతుందో చూడాలా అని, అంతే. అది సిగ్గుగా భయపడే చూడాలా, నన్ను గురించి కలత చెందాలా అనే విధంగా. ఓహో అంతవరకు వచ్చేసింది మీకు స్టోరీ అనుకున్నాడు అర్జునుడు. అర్జునుడు అన్నాడు, అన్నా పోన్లే, ఇతడు చాలా పాపాత్ముడు, రాక్షసుడు, వీణ్ణి ఎక్కువసేపు బ్రతకనీయకూడదు తెలుసా. మనమంతా చేయవలసిన ప్రయాణం చాలా ఉంది, ఇంకా వెళ్ళాలా. ఇక్కడే కాలవ్యయం చేయడం వల్ల లాభం లేదు. గుద్దుకొని ఇక్కడే ఉండి 2 రోజులు మనం మళ్ళీ 2 రోజులు ఇక్కడే మన ఆయాసాన్ని తీర్చుకొని వెళ్ళటం మనకు టైం అయిపోతుంది. తూర్పు దిక్కు ఎర్రబడుతోంది, ప్రాతకాలం ప్రారంభమవుతోంది, తెల్లవారుతోంది. రౌద్రే ముహూర్తే రక్షాంసి ప్రబలాని భవంత్యుత. ప్రబలాని భవంత్యుత. ఈ రాక్షసి భయంకరమైన ఈ రాక్షసుడు ఈ ముహూర్తంలో రాక్షసుల బలం పెరిగిపోతుంది. అన్న భీమసేన తొందరపడు. తెల్లవారుజాము కన్నా ముందు 4వ జామ పుట్టుకు ముందు 3వ జామ అవుతూ ఉన్నప్పుడు రాక్షసుల బలం ఎక్కువ ఉంటుందట. వీంతో ఆడుకోకు, వెంటనే వధించు. ఇంకా ఆలస్యం చేస్తే వీడు ఇదంటే మాయలన్నీ కూడా పన్నుతాడు. మామూలుగా మాయలున్నాయి కదా వీడికి, మామూలు మాయలు పన్నుతాడు కనుక నీ భుజబలాన్ని చూపించు, వీడిని వధించు అన్నాడు. భీముడు అర్జునుడి హెచ్చరికను గమనించాడు. ఒక్కసారిగా మండిపడి ప్రళయాకాలంలో వాయుదేవుడికి ఉండేటువంటి బలాన్ని ఆవాహించుకున్నాడు. విపరీతమైనటువంటి కోపంతో ఆ రాక్షసుడిని పైకెత్తేసి 100 సార్లు అమిత వేగంగా అతడి శరీరాన్ని గిరిగిరా 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 తిప్పుతూ, అంతే ఆ గిరిగిరలోనే గోయిందైపోయినాడు. ఇలా అన్నాడు, ఓ రాక్షసాదమా, నీ మాంసం వ్యర్థం, నీ పుష్టి వ్యర్థం, నీ బుద్ధి వ్యర్థం. వ్యర్థంగానే నువ్వు ఒళ్ళు పెంచుకున్నావు, ఏ ప్రయోజనం లేకుండా వ్యర్థంగానే నువ్వు మరణిస్తున్నావు. నేను గిరిగిట్లాడుకుంటున్నాను నీతో, కనుక నీ బ్రతికే వ్యర్థం. ఈ రోజుతో నీ కథను అంతం పలుకుతున్నాను. కొనా ఊపిరి వదులుకో, నిన్ను చంపి ఈ అడవికి క్షేమం కలిగిస్తాను. అప్పుడు ఈ అడవి ఎలాంటి బాధలు లేనిది అవుతుంది. నేను విన్నాను నీతో పీడపడుతూ చాలా కష్టం ఉంది అని చెప్పేసి. ఇక నీకు జీవితమే లేదు, మనుష్యులను చంపి తినేటువంటి అవకాశమే లేదు అన్నాడు. అప్పుడు అర్జునుడు భీముడు ఇంకా రోషం పెంచాలని ఇలా అన్నాడు, అన్నా ఈ రాక్షసుడు నీకు ఇంకా భారంగా ఉన్నాడా అంటే చెప్పు. ఇతడికి చంపడం నీకు ఇష్టంగా ఉందా లేదా చెప్పు. నీకు ఇంకా కష్టంగా ఉందా, ఇష్టం లేదా, ఏది కొంపదీసి బామగీమ అనుకున్నావా? ఉంటే చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. నా సహాయం అక్కర్లేదంటే వీడిని ఆలస్యం చేయక చంపు, లేకపోతే నేనేదో లెక్క పెట్టాల్సి వస్తుంది, ఎందుకు చంపడం లేదు ఇంతవరకు అని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.